నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క అభ్యర్థిని ప్రకటించడానికి ఒక్కొక్క లిస్టు తీసుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 63 మంది మాత్రమే అభ్యర్థులు మాత్రమే ఆయన ప్రకటించడం జరిగింది. అది కూడా 11 జాబితాలను ఆయన ప్రకటించడం జరిగింది. సో అసలు వైసీపీలో ఏం జరుగుతోంది, ఎందుకింత ఇన్ని లిస్టులు వస్తున్నా అయినా కానీ ఇంకా 63 మందే ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. సో ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి 11 జాబితాలని ప్రకటించడం జరిగింది. అందులో కేవలం 63 మంది అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. సో ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళు ప్రకటించడానికి. ఎందుకు ఆయన ఇంత టైం తీసుకుంటున్నారు? ఆయన వెన్నులో ఏమన్నా వణుకు పుడుతోందా అభ్యర్థులను ప్రకటించడానికి? ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని ఆయన ప్రకటిస్తున్నారు. అసలేంటి అంటే చాలా కన్ఫ్యూజ్లో ఉన్నాడండి ఆయన. ఎలాగంటే యుద్ధం ముందుకు వచ్చేసింది, ఇక టైం దగ్గరికి వచ్చేసింది. అసలు ఎన్నాళ్ళు కూడా ఒక భ్రమలో ఉన్నారు వాళ్ళు. ఆ భ్రమ ఏంటంటే వైనాట్ 175 ఆ పక్కన చుట్టూరు చేసి 175 అంటే ఆ భ్రమలో ఉండేటప్పటికి దీనికి మన పోలికి ఎలా ఉండాలంటే దూకుడు సినిమా చూసారా మీరు? అందులో క్లైమాక్స్లోనే విలన్ పరిగెడుతూ ఉంటాడు. అక్కడ కూడా బ్యాచ్ ఆడ అసిస్టెంట్లు కూడా పరిగెడుతూ ఉంటారు. వెనకాల హీరో మహేష్ బాబు వస్తూ ఉంటాడు. ఒక్కొక్కడిని పట్టుకుని టపాల్ మన 2 పీకి పక్కన నడుస్తూ ఉంటాడు. చివరికి వెళ్ళాడు వాడు అక్కడ మిగులుతాడు. వెనక్కి తిరిగి చూసుకుంటే ఎవరో ఉండరు. అప్పుడు నన్ను వదిలేరా బాబు, నీకేం కావాలి చెప్పు అంటాడు. అలా కాళ్ళబేరంగా వచ్చేస్తాడు. అలాగా జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల వీళ్ళందరినీ చూసుకుని 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు, బయట నుంచి వచ్చిన వాళ్ళు 4, వీళ్ళందరినీ చూసుకుని రెచ్చిపోయి మాట్లాడి కూడా ఆయన నాకేం తిరిగి ఉందే, మనం ఏమనుకుంటే అది అవుద్ది. ఇలాగా వెనక్కి తిరిగి చూసుకున్నోడికి ఎంపీలు అందరూ జారిపోతున్నారు. ఎవడు లేడు, మొత్తం ఎవరి దుకాణం వాళ్ళు సర్దేసుకున్నారు. పోటీ చేయమన్న వాళ్ళు పోటీ చేయట్లేదు. ఎవరికైనా టికెట్ ఇస్తే మాకు వద్దు బాబు అంటున్నారు. ఎమ్మెల్యేలేమో ఇతను అటు ఇటు మార్చి ఇన్ఛార్జీల కింద అలా మార్చిన అది ఒక గోల అని చెప్పేసి వాళ్ళకి చిరాకు పడుతున్నారు. ఇప్పుడు ఆయన ఎవరిని ఎక్కడ పెట్టాలో అర్థం అవట్లేదు. ఓకే, టీడీపీ జనసేన పొత్తు లేకపోతే ఒక రకంగా అనుకున్నారు వాళ్ళు. టీడీపీ జనసేన పొత్తు ఉన్నదని తెలిసిన తర్వాత కోస్తాలో కంప్లీట్ క్లోజ్, వన్ సైడ్ విన్నింగ్ అనేటువంటి ల్యాండ్ స్లైడ్ విక్టరీ కూటమికి వచ్చేస్తుందని అర్థమైపోయింది. అలాగే రాయలసీమలో కూడా ఈ ప్రభావం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. 1000 ఓట్లు 2000 ఓట్లు చీలిపోకుండా గట్టిగా స్ట్రాంగ్గా నిలబడితే వాళ్ళు ఎదుర్కొనే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితులు అతనికి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అంత ఇటు మార్చి లోకేష్ గారి మీద చూడండి 4 మార్చాడు. అసలు ఎవరిని పెట్టాలో అర్థం అవ్వట్లేదు. ఎవరిని పెట్టిన తర్వాత ఎవరో ఒకడు వచ్చి చెప్పి అబ్బాయి వేస్ట్ అండి అని చెప్తున్నారు ఆయనకి. దాంతో అన్ని చోట్ల అదే పరిస్థితి ఎదురవుతుంది. ఇక ఆఖరి నా ఉద్దేశం ఏంటంటే ఆ బీఫారాలన్నీ కలిపి వీళ్ళందరినీ ఒక చోట సమావేశపరిచి బీఫారాలన్నీ కొంచెం పైన మేడ మీద నిలబడి ఇలా గిరా చేస్తాడేమో, ఎవరు దొరికితే తీసుకోండి అంటాడేమో ఉంటుంది. ఈ బీఫామ్కి సంబంధించి సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వచ్చాయి. ఎవరైతే బీఫామ్స్ తీసుకుని వ్యక్తున్నారో ఆయన వేరే ఆయన దగ్గరికి వెళ్ళి నేను బీఫామ్స్ ఇస్తా, అమ్ముతాగు, నువ్వు కొనుక్కుంటావా, ఈ కైండ్ ఆఫ్ మీమ్స్ వస్తున్నాయి. అదే మీకు కొనుక్కుంటావా అంటారు, ఎంత కొంత ఇస్తాను, బీఫామ్ కూడా ఇస్తాను తీసుకుంటావా అని అడుగుతారు వాళ్ళు. ఎదురు డబ్బులు ఇచ్చి బీఫామ్స్యా? ఇప్పుడు నేను చెప్పింది అదేనండి. ఇప్పుడు ఆయన ఓ మేడ మీద నిలబడతాడు బాల్కనీలో, కింద వీళ్ళందరూ ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరూ బలవంతంగా వస్తారు. వాళ్ళు కూడా ఈ గోల ఇట్రా బాబు అని వచ్చి కూర్చుంటారు. వాళ్ళందరికీ బీఫారాలు గేరేసి తీసుకుంటారా బాబు అంటాడు. ఇప్పుడు ఎవరు తీసుకోరు వాళ్ళు, ఎవరి గోల ఆడుకోవటం మాకు దొరకలేదండి అని చెప్తామని చూస్తారు. ఎవడు తీసుకోకుండా తప్పించుకోవడానికి మాకు దొరకలేదండి అని చెప్తామని చూస్తారు. కానీ ఎవడు తీసుకోకపోతే అన్ని కిందే ఉంటాయి. ఏమండి, ఇది సరదాగా చెప్పుకున్నా కానీ వాళ్ళ చాలా విషాదం ఇది వైసీపీ పార్టీకి. ఎందుకంటే గత ఎన్నికల్లో అంత ఘన విజయం సాధించి 151 సీట్లు, 51% ఓట్లు, 22 మంది ఎంపీలని గెలుచుకున్న పార్టీకి ఈ దౌర్భాగ్య దైన్య పరిస్థితి రావడానికి కారణం ఏంటి? అతని అవకతవక ప్రజా వ్యతిరేక దద్దమ్మ చేతగాని పరిపాలన, అతని తాలూకు మనస్తత్వం, అతని తాలూకు కక్ష కార్పణ్యం, ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వం, ఎదటివాడి మీద ఈర్ష్య, కుళ్ళు, ద్వేషం, ఎదటివాడిని సహించలేకపోవటం, ఇన్ని అవలక్షణాలు ఉన్నవాడు రాజకీయ నాయకుడికి ఏం రాణిస్తాడు? చిన్న కొట్టు మీద అట్టిపళ్ళు దుకాణం పెట్టుకున్నవాడికి ఈ అవలక్షణాలు ఉండకూడదు. అలాంటి వాడికి రాజకీయ నాయకుడిగా ఉండి ప్రజలందరికీ ప్రతినిధిగా ఉండాల్సినోడు, ఒక ధర్మకర్తగా ఉండాల్సినోడు ఇలాంటి అవకతవక పరిపాలన, దోపిడీలు, దొంగతనాలు, డే లైట్ రాబరీ చేస్తుంటే ప్రజలు ఎంత క్షమిస్తారండి?
ఆయన కూడా ఉన్నవాడే పారిపోతున్నాడు. ప్రజలు ఎందుకుంటారు కూడానే? మీరు నన్ను వదిలిపెట్టకండి, నన్ను పేదవాడికి పెత్తందారులకి పోరాటం అని చెప్పి ఈయన ప్యాలెస్లు కట్టేసుకుంటే చూస్తూ ఉన్నవాడు మీరు చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండాలి కదా. గమనించరా ప్రజలు? నేను దళిత సమాజం మీ అందరికీ మేనమావన్ అంటాడు. మేనమావన్ అన్నవాడు ఏం చేయాలి? ఈయన ఏం చేస్తున్నాడు? దళిత సమాజం మీద ఏ రకంగా దాడులు చేస్తున్నారు చూస్తున్నారు కదా వాళ్ళు. ఇప్పుడు మీకు అనుభవం అయిన తర్వాత ఆ మనిషి అలాంటి ఏంటో పూర్తిగా తెలిసిన తర్వాత ఇంకెందుకు నమ్ముతారు? తెలియక ముందు ఏదో చేస్తాడు అనుకుంటారు. 5 ఏళ్ళు అయిపోయింది, ఏం చేశాడు? నేనైనా మంచి చేస్తేనే మాకు ఓటేయండి అన్నాడు. మా ఏపీని ఏమనుకుంటున్నారంటే ఆయన ఏం చేయలేదు కదండి ఈసారికి ఇంకొద్దు అనుకుంటున్నామని అంటున్నారు. దాంతో రకరకాలుగా మీడియాలని, యూట్యూబ్ ఛానల్స్ని, సోషల్ మీడియాని కంట్రోల్ అయిపోయి సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ కొంతవరకు నేను చెప్పే మాటలు కొంతవరకు వింటారు. వాస్తవానికి దగ్గరగా ఉంటే నిజం అనుకుంటారు, లేకపోతే పొరా అంటారు అంతే సింపుల్గానే. ఇదేం పెద్ద ప్రభావం ఏం చూపించదు. గ్రౌండ్లో మీకు ఏముందో తెలుస్తుంది. మీరు రోడ్డు మీద అడుగు పెట్టగానే రోడ్లు కనపడతాయి, ఇంటికి వెళ్ళగానే కరెంటు బిల్లు కనపడుతుంది, పొలం వెళ్తే పొలం మీద రాళ్ళు ఇతని మొఖం కనపడుతుంది, ఏడు మొఖం వేసుకున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత చిరాకు రాదు? మీరు డెత్ సర్టిఫికేట్ మీద ఆయన మొఖం, బర్త్ సర్టిఫికేట్ మీద ఆయన మొఖం, పొలాల డాక్యుమెంట్లు అది పెద్ద ఇష్యూ. మీ భూమి మీద కాదు, మీరు భూమి కొనుక్కున్నా అమ్మినా కానీ మీ పేరున ఏముండదు. అది వాళ్ళ పేరున ఉంటుంది. వాళ్ళు తాగటెట్టేసుకుంటే తర్వాత ఇస్తున్నామయ్యా మేము పెట్టుకున్నాం అందగానే అన్నారు. ఏం చేస్తారు మీరు? కానీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న అభ్యర్థులు ఇంకా ఎందుకు ప్రకటించడానికి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు? అవును, మరి టీడీపీ దొరకక లేకపోతే దొరకక ఒకటి, టీడీపీ అభ్యర్థులను బట్టి సాధారణంగా వాళ్ళని బట్టి మనం పెట్టుకుందాం అనుకుంటారు. ఆల్రెడీ టీడీపీ 99 అనౌన్స్ చేశారు వాళ్ళ కూటమి దమ్ముగా. దేనికి వాళ్ళ చరిత్రలో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టలేదు. ఎలక్షన్ నామినేషన్ ఇంక రేపుతో లాస్ట్ అన్నప్పుడు కూడా ప్రకటిస్తానుండి కూడా అయినా అలాంటిది ఇంకా నోటిఫికేషన్ రాకముందే 99 వదిలేశారు బయటకు పుంజుల్ని. ఆ పుంజులకి అవతల పుంజుల మీద రా ఎగిరి తినేస్తామని చూస్తున్నాయి. వాళ్ళు ఎవరిని పెట్టాలో అర్థం అవ్వట్లేదు. ఒకవేళ మిమ్మల్ని తీసుకొచ్చి పెట్టడం రేపు మిమ్మల్ని ఉండిస్తాడని గ్యారెంటీ లేదు. వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు? ఏమో చూద్దాంలే తర్వాత అని వాళ్ళు కూడా ఇంట్లో పడుకుంటారు. బయట తిరగాలని ఉండదు. ఇప్పుడు మీ గ్యారంటీ మీకే టికెట్ అని ప్రకటిస్తే మీరు పని చేసుకుంటారు. అంతేగాని మీరు అందాక సమన్వయకర్త కింద ఉండంటే ఎవరికి సమన్వయకర్త చేస్తారు? అందంగా బట్టలు కట్టుకుని శుభ్రంగా బొట్లు అవి పెట్టుకుని తిరుగుతారు. తర్వాత చూద్దాంలే అని ఒకవేళ డబ్బులు పంచుతాడేమో అని చూస్తున్నారు. ఎవరన్నా ఆశపడితే ఎలాగ ఆశపడతారంటే బాగా దుబ్బేడుగా డబ్బులు కథ ఇస్తాడేమో పంచిపెట్టమని అవి మన సగం ఇంట్లో పెట్టేసుకుందామని ప్లాన్లో దిగుతారు కొంతమంది. ఇప్పుడు కార్యకర్తలు, వాలంటీర్లు, వాళ్ళ చిన్న నాయకులు, పంచాయతీ సర్పంచులు అందరూ ఆవురమంట చూస్తున్నారు. ఈ ఎలక్షన్ డబ్బులు ఇస్తారు కదా ఎన్ని ఇంట్లో పెట్టేసుకుందాం అని. అవి నేను డబ్బులు ఇవ్వట్లేదు, ఎవరి డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలి అని ఒక మాట చెప్పమనండి, అంతే అవుట్. ఏముండదు, కంప్లీట్ క్లోజ్. వాళ్ళు కూడా ఇంట్లోకి వెళ్ళిపోయి పడుకుంటారు. సో ఇప్పటి వరకు అయితే 63 మంది అభ్యర్థులని ప్రకటించడానికి 11 జాబితాలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. సో ఇంకా ఎందుకు వెనకడుగేస్తున్నారు? అభ్యర్థులను ప్రకటించడానికి భయపడుతున్నారా? ఆయన మనలో ఏమన్నా వణుకొస్తోందా? అసలు ఏంటనేది రాబోయేటువంటి రోజుల్లో చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, శ్రీనివాస్ గారు.